ఆ చుట్టుపక్కల ఒక 50 హాస్పిటల్లో ప్రైవేట్ ఆపేసి ఆరోగ్యశ్రీ ఇక్కడే చేయమని చెప్పి ఒక్కొక్క డాక్టర్కి ఇప్పుడు జీతం ఇస్తావు కదా నువ్వు 1,50,000 ఇస్తావు, 2 లక్షలు ఇస్తావు, 3 లక్షలు ఇస్తావు కదా. దాంతోపాటు ఇదే డాక్టర్కి ఒక ఆపరేషన్ చేసినందుకు 5,000 10,000 కన్సల్టేషన్ ఫీజు. అక్కడ నీకు ఎంత అవుతుంది? హాస్పిటల్కి ఎక్కడ ఎంత ఇస్తున్నావు నువ్వు? దగ్గర ₹1,00,000 ఖర్చు పెడుతున్నావు. 80,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెడుతున్నావు. 10,000తో ఇక్కడ అయిపోతుంది. 90,000 మిగిలినట్టేగా నీకు సింపుల్గా. ఇట్లాగా దాన్ని నువ్వు దాంతోపాటు రూమ్ అవుట్ సోర్సింగ్, అక్కడ వచ్చినటువంటి రూమ్స్ కట్టించు అక్కడ, అవి అవుట్ సోర్సింగ్కి, ఏది బంధువులకి. అసలు పేషెంట్కి అయితే నువ్వే బెడ్ చూపించాలి, ఇల్లు ఉండడానికి చూపించాలి. బంధువులు వచ్చినప్పుడు ఉండడానికి ఒకటి చూపెట్టు, హోటల్ పెట్టించు గవర్నమెంట్ తరఫు. వేలమే రూములు, వేలమే లంసమ్ అమౌంట్ వచ్చేస్తుంది కదా. అలాగే అక్కడ ఈ మెడికల్కి సంబంధించినంత వరకు గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలి. ఇప్పుడు అది వీళ్ళకి భారం. డయాగ్నోసిస్ అవి పెడితే భారం. అంతకైతే యూజర్ ఛార్జీ తగలెట్టు వాళ్ళ దగ్గర, లేదా మధ్య తరగతి కూడా చేయించుకోండి. ఇక్కడికి వచ్చి బయట నీకు 5 లక్షలు అయ్యేది ఇక్కడ మేము 1,00,000కే చేస్తామని చెప్పు. అప్పుడు ₹1,00,000కి నేను అక్కడికి వెళ్తా, గవర్నమెంట్కి డబ్బులు మిగులుతాయి. దాని ద్వారా హాస్పిటల్ మెయింటైన్ చేసుకో.